సరిగా జరగకపోవడం వలన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంది. ఇంతకుముందు ఒక పని చేసి ఇంకొక పనికి మారడం మూలన ఆ పనిలో నాణ్యత, అలసత్వం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక ఉద్యోగము దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి పంచాయత్ సెక్రటరీ ఈ సిస్టమ్స్ ఇవన్నీ కూడా గ్రామ సచివాలయాలు వచ్చి 5 years దాటిపోయింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సిస్టంలో పనిచేస్తూ ఉన్నారు. అది కాకుండా ఈ రోజున దాదాపు మరి రాష్ట్ర ఉద్యోగస్తులలో మరి 1/4 ఆఫ్ ద ఉద్యోగస్తులు ఈ రోజున ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఒకే వ్యవస్థలో 1,25,000 పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇదొక్కటే కనపడతా ఉంది టీచర్స్ తర్వాత. అలాంటి వ్యవస్థని, అలాంటి ఉద్యోగులు ఒక సిస్టంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని కన్ఫ్యూజన్ లేక నెట్టకుండా సిస్టమేటిక్గా పనిచేసి ప్రజలకు ఏదైతే ఉపయోగకరంగా ఉందో, ఏదైతే ప్రజలకు మరి ఈ రోజున ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ కూడా గడప వద్దకు చేరుస్తున్నారో అలాంటి యొక్క ఈ వ్యవస్థని ఇంకా మరి అభివృద్ధి పదంలో మరి డెవలప్మెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలి. కానీ మరి ఏదో విధంగా దాన్ని దెబ్బతీసేదానికి మాత్రం ప్రభుత్వము ఆలోచన విరమించుకొని ఈ ఉద్యోగ వ్యవస్థనందరినీ కూడా కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.